భక్తులకు నమస్కారం. కార్తీక మాసం వచ్చిందంటేనే పరమేశ్వరుడిని తెల్లవారుజామునే పూజించుకోవాలని చెప్పేసి ఆరాటపడేటువంటి మనస్తత్వం మనది. అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనము ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు అభిషేకం చేయించుకున్న తర్వాత అతి ముఖ్యమైనటువంటి తిథి ఒకటి ఉంది. అదే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. కార్తీక మాసంలో అతి ముఖ్యమైనటువంటి తిథి ఏమిటి అంటే క్షీరాబ్ది ద్వాదశి. అంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంతైతే ఉంటుందో క్షీరాబ్ది ద్వాదశికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున చక్కగా ఉపవాసం ఉన్నాం. అందులో సోమవారం పూట కలిసి రావడం చేత ఏకాదశి తిథి మరియు సోమవారం రోజున పరమేశ్వరుని ఎంతో చక్కగా పూజించుకొని స్వామివారి సేవలో తరించిపోయినాం. తర్వాత వచ్చేటువంటి ఏకాదశి తర్వాత వచ్చేటువంటి తిథే ద్వాదశి తిథి. ఆ ద్వాదశి తిథికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే అసలు దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు ఎందుకు వచ్చింది? లేకుంటే ఈ క్షీరాబ్ది ద్వాదశినే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఈ ద్వాదశి తిథికి ఈ క్షీరాబ్ది ద్వాదశి లేదా ఈ చిలుకు ద్వాదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్రాన్ని దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు ఉండి సముద్రాన్ని చిలికారు కాబట్టి ఆ సముద్రం చిలికినప్పుడు పాలు ఉద్భవించినట మొట్టమొదట. దాన్ని పాల సముద్రము అన్నారు. పాలంటే సంస్కృతంలో ఏమని పిలుస్తారంటే క్షీరము అని పిలుస్తారు. ఆ క్షీరం అనేది ఉద్భవించింది కాబట్టి ఈ ద్వాదశి తిథి రోజునే సముద్రాన్ని దేవతలు మరియు రాక్షసులు చిలికారు కాబట్టి క్షీరం ఉద్భవించింది కాబట్టి ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలవడం మొదలుపెట్టారు. అక్కడి నుండే ద్వాదశికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు ప్రాముఖ్యత లభించింది. మరి చిలుకు ద్వాదశి అంటే వీరు పర్వతాన్ని మజ్జిగ కవ్వంగా చేసుకొని దేవతలు రాక్షసులు కవ్వంలాగా చేసుకొని పర్వతాన్ని చిలికారు కాబట్టి ఆ చిలికిన దానికి గుర్తుగా ఈ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని పేరు కూడా సార్థకమైంది అప్పటి నుంచి. అలాగా ద్వాదశి తిథి చిలుకు ద్వాదశి అని క్షీరాబ్ది ద్వాదశిని పిలుస్తూ కార్తీక మాసంలో ఎంతో వైవిధ్యంగా మనం అటు విష్ణుమూర్తిని ఇటు పరమేశ్వరుని ఆరాధించుకొని క్షీరాబ్ది ద్వాదశి రోజున చక్కగా ఉపవాసం ఉండి ఏం చేయాలి? మనం ఏం దానం చేయాలి? ఏం దానం చేస్తే బాగుంటుంది అని అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజున అతి ముఖ్యమైనటువంటి దానం సాలగ్రామ దానం. క్షీరాబ్ది ద్వాదశి రోజున దానం చేయవలసింది ఏమిటి అంటే సాలగ్రామం దానం చేయాలి. ఈ సాలగ్రామం ఎవరి స్వరూపమే అంటే సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపమే. ఎందుకనంటే అదేమిటి అండి పంతులు గారు, విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి సాలగ్రామాన్ని శివాలయంలో మీరు దానం చేయమంటున్నారు అనేటువంటి లఘుశంక మీకు ఏర్పడవచ్చు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే క్షీరాబ్ది ద్వాదశి అనే తిథికి అంత పేరు ప్రఖ్యాత రావడం కారణం ఏంటంటే పాలు ఎప్పుడైతే ఉద్భవించాయో సముద్రాన్ని చిలికినప్పుడు క్షీరం ఎప్పుడైతే ఉద్భవించిందో విష్ణుమూర్తి ఈ కార్తీక మాసంలో దామోదరుడు అనేటువంటి నామధేయంతో విష్ణుమూర్తి ఉద్భవించాడు. అందుకనే పరమేశ్వరుడికి కార్తీక మాసంలో ఒక ప్రత్యేకమైన పేరు ఏంటంటే దామోదర స్వామి అని పేరుతోటి అభిషేకం చేస్తుంటారు. కార్తీక మాసంలో పరమశివుడికి ఒక ప్రత్యేకమైన పేరు దామోదరుడు అని అర్థం. దామోదర అనంటే దాని అర్థం ఏంటంటే తల్లి చెంతన ఉండేటువంటి వాడు, తల్లి మాట వింటూ తల్లి మాటలు మాట్లాడుతూ తల్లి పాడే జోలపాటలు వింటూ తల్లి చెంతనే ఉండేటువంటి వాడు దామోదరుడు అని అర్థం.
అటువంటి మహత్తరమైనటువంటి పేరుతోటి విష్ణుమూర్తి దామోదరుడైన పేరుతోటి ద్వాదశి రోజున అటు రాక్షసులు ఇటు దేవతలు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాల సముద్రంలోంచి విష్ణుమూర్తి దామోదరు అనే పేరుతో ఉద్భవించాడట. అలాగా ద్వాదశి తిథి చాలా ముఖ్యమైన తిథి. అందుకంటే క్షీరాబ్ది ద్వాదశి రోజున మనం పంతులు గారికి ఏమి దానం చేయాలంటే సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపుడైనటువంటి సాలగ్రామాన్ని పంతులు గారికి శివాలయంలో దానం చేయవాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నాం, పరమేశ్వరుని చక్కగా అభిషేకించుకున్నాం. ద్వాదశి రోజున ద్వాదశి పారాయణం చేసుకొని ఆ రోజున క్షీరాబ్ది ద్వాదశి కనుక సాలగ్రామాన్ని మనం పంతులుగా దానం చేయాలి. మరి క్షీరాబ్ది ద్వాదశికి ఇంకొక విశిష్టమైనటువంటి విధానం ఏమిటంటే, అంత పేరు రావడం కారణం ఏంటంటే సాక్షాత్తు విష్ణుమూర్తి తులసీదేవిని వివాహం చేసుకున్నటువంటి రోజు ద్వాదశి రోజునే. మీరు చక్కగా పురాణాలు చదువుకున్నట్లయితే విష్ణుమూర్తిని తులసీదేవి ఎప్పుడు వివాహం చేసుకుందయ్యా అంటే ద్వాదశి తిథి రోజునే వివాహం ఆడింది అని శాస్త్రాలు చెబుతాయి. కాబట్టి ఇటు విష్ణుమూర్తి తులసీదేవిని వివాహం చేసుకున్నటువంటి తిథి ద్వాదశి తిథి కాబట్టి దానికి అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు రావడం కారణమైందనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తులసీమాతను విష్ణుమూర్తి ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో ద్వాదశి తిథికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరుతో, చిలుకు ద్వాదశి పేరుతో ఎంతో విశేషంగా ఆ రోజున మనం పూజలు చేస్తూ ఉంటాం. క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరిని పూజించాలి అంటే ముఖ్యంగా విష్ణుమూర్తిని ఆరాధించుకోవాలి మనం. ఎందుకంటే కార్తీక మాసం అనే కాదు, ఏ మాసంలో అయినప్పటికీ కూడా శివుడికి విష్ణువుడికి తారతమ్యాలు భేదాభిప్రాయాలు లేవు. కాబట్టి ఈ కార్తీక మాసంలో కూడా దామోదరు అన్న పేరుతోటి నామధేయంతో ద్వాదశి రోజున విష్ణుమూర్తి స్వయంగా ఉద్భవించాడు. కాబట్టి ఆ దామోదరుల పేరుని పరమేశ్వరుడికి అన్వయిస్తూ పరమేశ్వరుడిని దామోదరుడా అనేటువంటి నామంతో కార్తీక మాసం మొత్తం కూడా అభిషేకం చేయాలట. అట్లాగా ద్వాదశి తిథి చాలా గొప్పదిగా ప్రసిద్ధి చెందింది. అందుకని ద్వాదశి తిథి రోజున మనం ఎవరిని పూజించుకోవాలి అంటే తులసి మాతని పూజించుకోవాలి. తులసి బృందావనంలో తులసి కోటకి చక్కగా అలంకరణ చేసుకొని తులసి మాతను పూజించుకొని ఆ తులసి కోటలో ఒక చిన్నపాటి ఉసిరి మొలకను కనుక పెట్టినట్లయితే, ఆ ఉసిరి మొలకను కూడా పూజించుకున్నట్లయితే మన జీవితాలు బాగుపడతాయి. కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడవు, కుటుంబంలో అనిశ్చితి అనేది ఏర్పడదు. ఇదంతా తెలుసుకోవాలి కూడా. అయితే ద్వాదశి తిథి రోజున ఇది ఆడవాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పండుగ. ఆడవాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పండుగ, మగవాళ్ళకి కాదు, ఆడవాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పండుగ. ఎందుకంటే తులసీదేవిని విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆ తులసీదేవికి గుర్తుగా ఆడవాళ్ళు ఈ తులసి కోటను పూజిస్తూ ఉంటారు. కాబట్టి తులసిమాత అంటే ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి భార్యే. కాబట్టి ఆడవాళ్ళు ద్వాదశి రోజున తులసి కోట ముందు లేదంటే తులసి వనంలో ఒక చిన్నపాటి ఉసిరి మొలకను పెట్టి 3 రకాల ముగ్గులు పెట్టి చక్కగా తులసిమాతను పూజించుకున్నట్లయితే తులసీదేవి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి ఒకప్పుడు భక్తురాలు ఆవిడ. ఆమె భక్తికి మెచ్చి తులసీదేవిని వివాహం ఆడాడు విష్ణుమూర్తి. అంతగా ఇష్టపడినటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. కాబట్టి సాక్షాత్ విష్ణుమూర్తి ఆ రోజున ఆడవాళ్ళందరూ కూడా తులసి కోటను కానీ పూజించినట్లయితే, తులసిమాతను పూజించినట్లయితే సాక్షాత్ తులసిదేవినే మీరు పూజించినట్టుతో సమానంగా భావించి విష్ణుమూర్తి మీ యొక్క పూజను త్వరగా తీసుకొని వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో త్వరగా వివాహ బంధం ఏర్పడే విధంగా, ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళే విధంగా చక్కగా ఆశీర్వచనం చేస్తారట విష్ణుమూర్తి. అంతటి గొప్ప విశేషత కలిగినటువంటి తిథి ద్వాదశి తిథి. మరి సాలగ్రామం దానం చేయాలి అని చెప్పి అన్నారు కదా పంతులు. మరి సాలగ్రామం అంటే ఎలా ఉంటుంది? ఆ సాలగ్రామం అంటే ఏమిటి? దాన్ని ఎలా మనం చూడాలి?
దాని యొక్క విశిష్టత ఏమిటి, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అని అంటే, విష్ణుమూర్తి మెడలో శివుడి మెడలో కనుక రుద్రాక్షమాలలు ఏ విధంగా అయితే ఉంటాయో, విష్ణుమూర్తి మెడలో ఈ శాలిగ్రామాలు మెడలో ఉంటాయన్నమాట. శివుడి మెడలో రుద్రాక్ష ఎట్టయితే మాలగా ఉంటుందో, విష్ణుమూర్తి మెడలో ఈ శాలిగ్రామాలు పూసలు పూసలుగా విష్ణుమూర్తి మెడలో ఉంటాయి. ఎందుకంటే సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపమే ఈ శాలిగ్రామం. అయితే ఇందులో శివ శాలిగ్రామము అని, విష్ణు శాలిగ్రామం అని చెప్పేసి రకరకాలు ఉన్నాయి. ఇవాళ మార్కెట్లో శాలిగ్రామాలు అని చెప్పేసి ఏవేవో అమ్ముతున్నారు. ఇవి శాలిగ్రామాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, గుర్తించి తీసుకోవాలి అని చెప్పేసి అంటే, శాలిగ్రామాల్లో శాలిగ్రామం పైన, శాలిగ్రామం పై భాగంలో విష్ణు చక్రాలలాగా చక్రాలు ఉంటాయన్నమాట. శంఖము చక్రములాగా కనిపిస్తే అది సాక్షాత్ శాలిగ్రామంతో సమానం, విష్ణుమూర్తి స్వరూపమే. అలా కాకుండా శంఖము చక్రాలు ముద్రలు లేకుండా ఉన్నట్లయితే అది శాలిగ్రామంతో సమానం కాదు, అది ఏదో గులకరాయి అని చెప్పేసి మనం భావించుకోవచ్చు. ఎందుకంటే శాలిగ్రామం చూడటానికి గులకరాయి మాదిరిగా, చిన్న కోడిగుడ్డు మాదిరి ఆకారంగా ఉంటుంది, శివలింగం ఆకారంలో కూడా ఉంటుంది. కాబట్టి ఇలాగా శంఖము చక్రము ఆకారం లేనటువంటి శాలిగ్రామాలు తీసుకోకుండా ఉంటే అది నిజమైన శాలిగ్రామం కాదని చెప్పేసి మనం భావించవచ్చు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ శాలిగ్రామం అంటే ఏమిటి, అసలు శాలిగ్రామం యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, దీనిని విష్ణుమూర్తి స్వరూపంగా ఎందుకు భావించాలి అని మనం ప్రశ్న వేసుకుంటే, దీనికి ఒక చిన్న కథ కూడా ఒకటి ఉన్నది. ఆడవారు ఈ స్త్రీలందరూ కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కోటని పూజించేటప్పుడు, తులసి కోట ముందు విష్ణుమూర్తికి చిహ్నాలైనటువంటి శంఖము, చక్రము, స్వస్తి, పద్మము, ఈ 4 ముగ్గులు పెట్టి, శంఖము, చక్రము, స్వస్తి ఆకారము, పుష్పము అంటే పద్మం అన్నమాట. ఇలాగా ఈ 4 ముద్రలను ముగ్గుగా పెట్టి, ఆ ముగ్గు మీద చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలట. ఎన్ని ఒత్తులు వెలిగించాలండి మీకేం తెలుసా? క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కోటను పూజించాలంటే ఎన్ని ఒత్తులు పెట్టి వెలిగించాలి అంటే 9 ఒత్తులు పెట్టి వెలిగించుకోవాలి. 9 ఒత్తులు వేసి తులసి కోటకి దగ్గర 9 ఒత్తులతో దీపారాధన చేసి చక్కగా ఆవు నెయ్యితో తులసి కోటను పూజించుకొని, అక్కడ ఒక ఉసిరిక మొక్క పెట్టుకొని కానీ పూజించుకున్నట్లయితే సాక్షాత్తు విష్ణుమూర్తి అక్కడే కూర్చుంటాడట. ఎందుకని? నా ప్రియ సఖి అయినటువంటి తులసిదేవిని వీళ్ళందరూ భక్తులందరూ గుమ్మిగూడి పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారని చెప్పని ఈమె ఆ పూజిస్తున్నప్పుడు ఈ ముఖంలో ఉండేటువంటి ముఖ కవిళకలు ఏ విధంగా ఉంటాయో, ఆ ముఖం ఏ విధంగా మారుతుందో అది చూడటానికి కోసమని విష్ణుమూర్తి ఆ తులసి కోట దగ్గరే చుట్టూతో తిరుగుతూ కూర్చుంటాయట. అంతగా ఆమంటే అంత ప్రేమ విష్ణుమూర్తికి, అంత భక్తితో మరి తులసిమాలలు కట్టి పూజ చేసింది కదా విష్ణుమూర్తిని. అంతగా ఇష్టపడి చేసుకున్నటువంటి తులసీమాతను భక్తులందరూ కూడా ద్వాదశి తిథి రోజున పూజ చేస్తున్నప్పుడు ఆ ముఖారవిందంలో కలిగేటువంటి ఆనందాన్ని చూడాలని చెప్పేది విష్ణుమూర్తి ఆ తులసి కోటలోనే కూర్చొని ఆ వైపే కన్నారపకుండా చూస్తూ కూర్చుంటాడట. ఎప్పుడైతే మనం పూజిస్తున్నామో ఆ పూజని వెంటనే ఆయన తీసుకొని ఆమె బదులుగా ఆవిడ్ని పూజించినా విష్ణుమూర్తిని పూజించినా ఒకటే కాబట్టి ఆశీర్వచన బలం త్వరగా ఇస్తాడట, ప్రతిఫలం త్వరగా ఇస్తాడట. మనం ఏదైతే కోరుకుంటామో, వివాహం కానీ కన్యలు ఏం కోరుకుంటారు? వివాహం కావాలని చెప్పేసి అనుకుంటారు. సంతానం లేనటువంటి వారు సంతానం కావాలనుకుంటుంటారు. వ్యాపారం లేనటువంటి వారు వ్యాపారం త్వరగా వృద్ధి చెందాలని చెప్పేసి అనుకుంటారు. ఇట్లాగా రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి భక్తులు రకరకాల కోరికలు కోరుకుంటుంటే చక్కగా ఆ విష్ణుమూర్తి స్వయంగా అన్నీ తీర్చుంటాడు. మీరు ఏదైనా కోరుకోండి క్షీరాబ్ది రోజున, మీకు ఇదే చెప్తున్నాను నేను. క్షీరాబ్ది రోజున
ద్వాదశి రోజున మీరు కనుక తులసి కోటను పూజించుకొని మీ ఇష్టమైన కోరికలను కోరుకున్నట్లయితే సాక్షాత్ విష్ణుమూర్తి మీ కోరికల్ని వెంటనే తీర్చివేస్తాడు. ఈ శాస్త్రం చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదండి, శాస్త్రమే చెప్తున్నది. అంతగా మనం చేసేటువంటి పూజని స్వామివారు అంత త్వరగా స్వీకరిస్తారట. కాబట్టి 9 ఒత్తులు వేసి తులసి కోట దగ్గర పూజలు చేసుకోవాలి క్షీరాబ్ది ద్వాదశి రోజున. చేసుకొని చక్కగా మనం తులసీమాతను ఏ విధంగా పూజించుకోవాలి? చిన్న శ్లోకం ఉన్నది, దానికి చక్కటి శ్లోకం ఉన్నది. ఏమిటంటే యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదాగ్రే సర్వవేదస్య తులసీం త్వాం నమామ్యహం అని చిన్న శ్లోకం ఉన్నది. తులసి కోటను పూజించుకునేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకొని ఆడవాళ్ళందరూ కూడా తులసి కోటను పూజించుకోవాలి. ఆ శ్లోకం మళ్ళీ చెబుతాను మీకు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదాగ్రే సర్వ వేదస్య తులసీ త్వాం నమామ్యహం. అంటే దీని అర్థం ఏమిటంటే యన్మూలే సర్వతీర్థాని, తులసి మొక్కకు మూలంలో అన్ని రకాలైనటువంటి తీర్థాలు ఉంటాయట. తీర్థాలంటే ఏమిటి? గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఇవన్నీ కూడా ఈ గంగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసిపోయి తులసి యొక్క కొమ్మకి అగ్రంలో ఈ తీర్థాలన్నీ కలిసి అక్కడ ఉంటాయట తులసి కోటలో. తులసి ఆకును తీసుకున్నారు ఎప్పుడైనా? తులసి కొమ్మను తీసుకున్నారా? ఈ కొమ్మ అగ్రంలో చివరి భాగంలో అన్ని జలాల్లో, అన్ని నదుల నుండి వచ్చినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఈ గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, సింధు, కావేరి ఇవన్నీ కూడా ఈ నదుల నుండి వచ్చినటువంటి జలాలన్నీ కలిసిపోయి ఒకటిగా ఉండిపోయి తులసి కొమ్మ యొక్క చివరి భాగాన అంటే మొదల్లో ఇవన్నీ కలిసి తీర్థంగా ఉంటాయట తులసి కొమ్మకి. అందుకనే చెప్తారు యన్మూలే సర్వతీర్థాః అంటే మూలంలో మొక్క ఉద్భవించేటువంటి ప్రాంతంలో అన్ని నదుల నుండి కలిసినటువంటి జలాలు ఒక్కటిగా ఏర్పడి ఆ జలం అంతా కూడా ఒక తీర్థంగా ఏర్పడి ఈ యొక్క తులసి కొమ్మ ఉద్భవించేటప్పుడు చక్కని మొదటి భాగంలో తీర్థంగా ఉంటాయట. తర్వాత యన్మధ్యే సర్వదేవతాః ఈ తులసి కొమ్మ మధ్య భాగంలో తులసి పూల తీసుకుంటే మధ్య భాగంలో సర్వదేవతాః అన్ని దేవతలు అక్కడ గుమిగుడి కూర్చుంటాయట. తులసి కొమ్మకి మధ్య భాగంలో అంతమంది దేవతలు, ఎంతమంది దేవతలు అయితే ఉన్నారో 33 కోట్ల మంది దేవతలు అందరూ కూడా సమూహంగా చేరి ఆ తులసి కొమ్మ మధ్యలో కూర్చొని ఉంటారట. తర్వాత యదాగ్రే సర్వవేదాస్య అంటే ఈ తులసి కొమ్మ చివరి భాగం ఏదైతే ఉన్నదో తులసి కొమ్మ చివరి భాగంలో మనం ఏదైతే వేదం చెప్పుకుంటున్నామో మనకి ఎన్ని వేదాలు అయితే ఉన్నాయో అన్ని వేదాలు ఒకటిగా చేరి ఆ వేద మూలం అంతా కూడా ఈ యొక్క తులసి కొమ్మ చివరి భాగంలో ఈ వేద పట్టణం అనేది ఉంటుందంట. కాబట్టి చూడండి తులసి కొమ్మని ఎంత పవిత్రంగా మనం చెప్పుకుంటున్నామో చాలా గొప్పగా ఉందన్నమాట. తులసి మొక్క అంటేనే అన్ని వేదాలకు సర్వస్వం, అన్ని దేవతలకు మూలం, అన్ని నదుల నుండి వచ్చినటువంటి జలాన్ని మనం స్వీకరించినట్టుగా ఆ యొక్క తులసి మొక్క మనం సూచిస్తుంది. ఎంతమంది దేవతలు అక్కడ కూర్చొని మనకు ఉన్నటువంటి ఏదైనా రోగాలుంటే అవి త్వరగా పోవాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తుంటాయట. అంత గొప్పగా ఔషధంగా పనిచేస్తుంది తులసి ఆకు. అందుకనే తులసి ఆకుని పూజించేటప్పుడు, తులసి కోటలో పూజించేటప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఈ యొక్క తులసి మాతను చక్కగా స్మరించుకొని 9 ఒత్తులతో దీపారాధన చేసుకొని పూజించుకోవాలి. అన్ని దేవతల స్వరూపము, అన్ని నదుల యొక్క జలము యొక్క తీర్థాల స్వరూపము, అన్ని వేదాల యొక్క స్వరూపమే ఈ తులసి మొక్క అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ద్వాదశి తిథి రోజున
తులసి కోటలో, తులసి బృందావనంలో తులసి మాతనే పూజించుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత సరే అంతా బాగానే ఉంది, ఆ రోజు మరి సాలగ్రామం దానం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం కదా. ఈ సాలగ్రామం యొక్క పుట్టి పూర్వతలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ సాలగ్రామం అని అంటుంటారు. సాలగ్రామం అని అనకూడదు, శాలగ్రామం అని అనాలి. ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. సాల అంటే పురుషుడు అని అర్థం, తర్వాత సారా అంటే స్త్రీ అని అర్థం. సారా అంటే స్త్రీ అనే అర్థం వస్తుంది, సాల అంటే పురుషుడు అని అర్థం వస్తుంది. స్త్రీ పురుషుల సంగమమే సాలగ్రామం అని ఒక అర్థం వస్తుంది. మరో విషయం ఏంటంటే సాలగ్రామాన్ని అని అనకుండా శాలగ్రామము అని అంటారు. ఇక్కడ శాల అంటే గ్రామము అని అర్థం, అంటే ఒక సమూహము అని అర్థం అనేటువంటి అర్థాలు గోచరిస్తుంటాయి. ఇక్కడ సాల అంటే సమూహం అనే అర్థం కూడా మరుగుతుంది ఇక్కడ. కాబట్టి సాలగ్రామంలో సాల అనేది సమూహము కాబట్టి గ్రామము, సాలగ్రామము. గ్రామం అంటే ఏమిటి? ఇక్కడ గ్రామం అన్న పేరు ఎందుకు ఉపయోగించారు అనంటే గ్రామముల యొక్క సమూహము, అన్ని గ్రామాల యొక్క కలయిక అని అర్థం. అదేమిటి పంతులు గారు, గ్రామాల యొక్క కలయిక ఏమిటి, గ్రామాల కలవటం ఏంటి, అసలు ఈ సాలగ్రామం ఏమిటి, అసలు దీని తత్వం ఏమిటి అనేది అనుమానం మనకు వస్తుంది. ఇక్కడ సాలగ్రామము అని అంటే సాల అంటే గ్రామము, సమూహము అని చెప్పుకున్నాం కదా. సాల అంటే సమూహము. ఎటువంటి సమూహం? గ్రామముల సమూహము అనంటే గ్రామములో ఉండేటువంటి అన్ని దేవాలయముల సమూహము అని అర్థం. ఇక్కడ గ్రామం అన్న తర్వాత దేవాలయం ఉంటుంది కదండి. శివాలయం ఉంటుంది, విష్ణాలయం ఉంటుంది, ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది, అమ్మవారి దేవాలయం ఉంటుంది, తర్వాత గ్రామ దేవతల దేవాలయం ఉంటాయి. ఇష్టమైనటువంటి దేవాలయాలు ఎవరైతే ఉన్నారో అన్ని దేవాలయాలు కొన్ని కొన్ని గ్రామాల్లో ఉంటుంటాయి. గ్రామము అన్న తర్వాత దేవాలయం లేకుండా ఏ గ్రామం ఉండదు. ఇక్కడ సాలగ్రామం అంటే ఇక్కడ గ్రామము అని అంటే అన్ని గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవాలయముల కలయిక సమూహమే సాలగ్రామము అని దానికి పేరు అన్నమాట. అన్ని దేవాలయంలో ఉండేటువంటి దేవతల మూర్తుల సమూహమే సాలగ్రామము అని అర్థం. అంటే దీని అర్థం ఏంటంటే అన్ని దేవతలు కలిసి కూడి ఒకచోట కూర్చున్నటువంటి వ్యవహారమే ఈ సాలగ్రామం. ఈ సాలగ్రామంలో అన్ని దేవతలు ఉంటారట, దాని అర్థం అది. అన్ని దేవతలు కూడికున్నదే సమూహమే ఈ సాలగ్రామం అని చెప్పేసి వ్యవహరిస్తుంటారు. అంత శక్తివంతమైనది ఈ సాలగ్రామం. కాబట్టి సాలగ్రామాన్ని మనం తేలిగ్గా తీసేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ సాలగ్రామం చాలా చిన్న పరిమాణం నుంచి పెద్ద పెద్ద పరిమాణంలో ఉంటుంటాయి. ఈ సాలగ్రామాలు ఎక్కడ ఉద్భవిస్తాయి? ఈ సాలగ్రామం పుట్టుగా ఎక్కడుంటుంది అని అంటే ఈ సాలగ్రామం ఎక్కడుంటుంది తెలుసా? గండకీ నదిలో మాత్రమే తిరుగుతుంది. ఇది గండకీ నదిలోనే తిరుగుతుంది. ఇది గండకీ నదిలోనే ఇది ఏర్పడతాయి. గండకీ నదిలోనే మన సాలగ్రామం చాలా స్పష్టంగా మనకు దొరుకుతుంటాయి అన్నమాట. మార్కెట్లో లభించే విరివిరిగా లభించే సాలగ్రామాలు అంత స్పష్టమైనటువంటి సాలగ్రామం కాదు, గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. సాలగ్రామం చూసాము అంటే చక్కగా సాలగ్రామంలో శంఖము చక్రము యొక్క ముద్రలు ఉంటాయి, అవి స్వయంగా ఏర్పడతాయి. ఆ స్వయంగా ఏర్పడిన సాలగ్రామాల ముద్రలే విష్ణుమూర్తి స్వరూపాలు. ఎందుకంటే సాలగ్రామం అంటే సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపమే కదా, దాని అర్థం అది. గండకీ నది ఎక్కడుందో తెలుసా మీకు? నేపాల్ దేశంలో ఉన్నది. నేపాల్ దేశంలో కాఠ్మండుకు దాదాపుగా 190 కిలోమీటర్ దూరంలో ముక్తినాథ్ క్షేత్రంలో ఉన్నదన్నమాట గండకీ నది. నేపాల్ దేశంలో కాఠ్మండుకు 190 కిలోమీటర్ దూరంలో ముక్తినాథ్ క్షేత్రం దగ్గర ఈ గండకీ నది ఉన్నది. ఆ గండకీ నదిలో మాత్రమే ఈ సాలగ్రామం దొరుకుతాయి, మరి ఎక్కడా కూడా మీకు సాలగ్రామం దొరకవు. ఇది బాగా తెలుసుకోండి అందరూ కూడా, చాలా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా.
ఎందుకంటే సాలగ్రామం అంటే ఏదో బజార్లో కొనుక్కొని దేవాలయంలో పెట్టి 2 నీళ్లు పోసి పంచామృతాలు స్నానం చేయించి పంతులు గారు దాని వేస్తే అయిపోయిందిలే మనకి సంవత్సరానికి పుణ్యం వచ్చిందని అనుకోవచ్చు మీరు. కానీ సాలగ్రామంలో చాలా స్పష్టతగా మనం గోచరించాల్సినవి చూసుకోవాల్సినవి ఏమిటాయంటే శంఖ చక్ర ముద్రాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవి ఎట్లా ఏర్పడతాయి? ఈ శంఖము చక్ర ముద్రలు అంతటా అవే ఏర్పడతాయని చెప్పేసి అన్నారు కదండి. ఇవి ఎట్లా ఏర్పడతాయి అని అంటే దీనికి ఒక చిన్న కథ ఉన్నది. ఇవి చూడటానికి సాలగ్రామాలు చిన్న చిన్న కోడిగుడ్డు మాదిరి ఆకారంగా రకరకాలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఇది నీటి ప్రవాహానికి వచ్చేటువంటి అల్లజల్లుల ద్వారా నీటి యొక్క తాకిడికి ఇవి రకరకాలుగా ఆకారాలు చెందుతూ ఉద్భవిస్తూ ఉంటాయి అన్నమాట ఈ సాలగ్రామం అనేది. ఎందుకంటే ఈ గండకీ నదిలో ఉండేటువంటి రాతి పొర ఈ సముద్రం యొక్క నీటి అలలకి తాకిడికి అటు ఇటు తగిలి ఇట్లా చిన్న చిన్న గోళీల మాదిరిగా ఆకారాలు రూపొందం చెంది సాలగ్రామాలుగా మారిపోతాయి. సరే, నీటి అలలకి గుండ్రంగా మారి ఆ యొక్క రాయి మారుతుంది కదండి, బాగానే ఉంది. మరి శంఖచక్ర ముద్రలు ఎట్లా ఏర్పడతాయి? వాటిలో ఏ విధంగా ఏర్పడతాయి ఈ రాతి పొరలో అంటే ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటాయి అంటే సాలగ్రామాన్ని చిన్న కీటకం తయారు చేస్తుంది. సాలగ్రామాన్ని చాలా చిన్న కీటకం తయారు చేస్తుంది అన్నమాట. ఆ కీటకం సాలగ్రామం తయారు చేయటం అంటే చూడండి ఎంత గొప్ప విశేషమో, ఎంత గొప్ప విశిష్టతో సాలగ్రామానికి అంతగా ప్రఖ్యాతి చెందింది ఈ సాలగ్రామం అన్నమాట. అయితే ఈ సాలగ్రామంని తయారు చేసేటువంటి ఆ కీటకం పేరుని తెలుసా మీకు? సాలగ్రామాన్ని తయారు చేసేటువంటి కీటకం పేరు వజ్ర కీటకము అని అంటారు. ఆ వజ్ర అనే పేరు కలిగినటువంటి ఆ కీటకము గండకీ నదిలో సంచరిస్తూ ఉంటుంది. ఆ నీటి ప్రవాహంలో అడుగున జలాశయంలో ఈ వజ్ర కీటకం అనేటువంటిది నీటి అడుగున సంచరిస్తూ ఉంటుంది గండకీ నదిలో. ఆ కీటకం ఎలా ఉంటుందంటే మన అడవి వరాహం కనుక ముళ్ళతో కనుక ఉంటుంది, గట్టి సూదు లాంటి ముళ్ళుతో కలిగినటువంటి వరాహం మన అడవి పంది అంటారే, ఆ విధంగా దానికి ఆ వజ్ర కీటకానికి ముళ్ళు ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట ఆ ముళ్ళు. ఆ వజ్ర కీటకం అనేటువంటి కీటకం తనకున్నటువంటి ముళ్ళతోటి రాతిని చెక్కుతుందనమాట. రాతిని గీతలుగా చెక్కుతుంది. ఆ గీతలుగా చెక్కినటువంటి ఆ గీతలే శంఖము చక్రాలుగా ఏర్పాటయ్యేటట్టుగా చూస్తుందన్నమాట. ఎందుకంటే సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపమే ఆ వజ్ర కీటకం, విష్ణుమూర్తి యొక్క భక్తురాలే ఆ వజ్ర కీటకం. అందుకని శంఖము చక్రం ఆకారం వచ్చిన దాకా చెక్కుతూ ఉంటుందన్నమాట ఆ వజ్ర కీటకం అనేది. ఆ గండకీ నదిలో ఉన్నటువంటి రాయి భాగాన్ని, కొండ భాగాన్ని చూడండి ఎంత గొప్ప చరిత్ర కలిగినటువంటిదో సాలగ్రామం అంటే. సాలగ్రామం తొందరగా ఏర్పడిందంటే కాదు, అచ్చంగా నీటి ప్రవాహం ఏర్పడిందంటే రాతి మీద నీటి ప్రవాహం అలలు తగిలి ఒకానొక సందర్భంలో ఆ కొండకు ఉన్నటువంటి రాయి ఊడిపడి పెగిలించుకొని ఒక గుండ్ర రాయి తయారైంది ఇది సాలగ్రామం అంటే కాదు. దీనికి అంతర్గతంగా నీటి అలలకు ఏర్పడినటువంటి రాయి గుండ్రంగా ఏర్పడిందంటే, అదొక ప్రవాహంగా ఏర్పడిందంటే దానికి అంతర్గతంగా వజ్ర కీటకం అనేటువంటి కీటకం స్వామివారికి శంఖచక్రాలు తన ముళ్ళతో చెక్కిందంటే చూడండి ఎంత భక్తిభావం ఉన్నదో కీటకాలకు కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంత భక్తిభావంతో ఆ కీటకం తన ముళ్ళతో రాతిని చెక్కి శంఖచక్రాలకు మార్చి సాలగ్రామాన్ని బయటకు వదులుతుంది. మరో విషయం ఏంటంటే సాలగ్రామంలో బంగార పూత లాంటి పూత ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ వజ్ర కీటకం అనేటువంటి కీటకం ముళ్ళు ద్వారా వచ్చినటువంటి సొన అది బంగారు పూతగా దగ్గరగా మెరిసి కొడుతూ ఉంటుంది. అందుకని సాలగ్రామాన్ని మనం కనుక పగలగొట్టి చూస్తే శంఖము చక్రము మేలి పశువుల్లో దగ్గర మెరుస్తూ ఉంటాయి. అంతగా విశిష్టత, గొప్పతనం, మంచితనం చూడండి ఆ కీటకానికి ఎంత ఉందో. 2 పూట్ల భోజనం చేసుకొని 2 పూట్ల టిఫిన్ చేసుకుంటూ కాఫీ టీ తాగుతూ
అన్ని చక్కగా సమృద్ధిగా స్వీకరిస్తూ మనం ఒక విగ్రహం తయారు చేసి పెట్టవా అని చెప్పి శిల్పాచార్య దగ్గరికి పోతే ఆయన ఏదేదో చెప్తాడు, 4 రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది, 12 రోజులు పడుతుంది అని. 4 రోజులు తిప్పుకుంటే కానీ మనకు ఆ శిల్పాన్ని తయారు చేసి మన చేతిలో పెట్టడు. కానీ గండకీ నదిలో నది అంతర్భాగంలో ఈ వజ్ర కీటకం అనేది అంతటి ప్రవాహంలో కూడా ఆ కీటకం లోపల అంతర్భాగంలో ఉన్నటువంటి కొండరాయిని తన ముళ్ళతోడు చెక్కి శంఖచక్రాకారంగా తయారైగా దాని ఓపిక చూడండి, దానికి ఉన్న సహనం ఓపిక చూడండి ఎంత ఉందో. ఆ కీటకం ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది. అంతటి ప్రభావంలో అది ఆవాసం చేసి ఉండి ముళ్ళతోటి రాతిని చెక్కుతుంది అంటే నిజంగా భగవంతుడి లీలలు ఇక్కడే కనబడతాయి మనకి. భగవంతుడు అనేవాడు చాలా గొప్పవాడు, ఆయన లీలలు ఇక్కడే కనబడుతున్నాయి మనకి. అటువంటి కీటకం తన యొక్క ముళ్ళతోటి రాతిని చెక్కి శంఖచక్రాల మాదిరిగా చెక్కేసి నీటి పై భాగాన్ని వదులుతుంది. అప్పుడు నీటి పై భాగాన్ని తెలియ మనకి శాలిగ్రామాలుగా మనం తీసుకుంటాం అన్నమాట. దీనికి చాలా సమయం పడుతుంది కూడా, అంత తేలిగ్గా దొరకవు స్వచ్ఛమైనటువంటి శాలిగ్రామాలు దొరకాలంటే. అటువంటి శాలిగ్రామమే స్వచ్ఛమైంది. శంఖము చక్రము ఆకారాలు కలిగినటువంటి శాలిగ్రామమే చాలా స్పష్టత కలిగింది. అటువంటి శాలిగ్రామాన్నే మనం తీసుకొని పూజించుకొని పంతులు గారికి దానం చేయాలి.